బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుపై టీడీపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చింది. శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ కు తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కు నోటీసును అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబును అసెంబ్లీని కించపరిచేలా జీవీఎల్ వ్యాఖ్యలు చేశారని అందులో పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చింది టీడీపీ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ లైవ్ లో అందిస్తారు. ఓ టు యు రవిచంద్. ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభలో బీజేపీ ఎల్పీ నేత విష్ణుకుమార్ రాజును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని సృష్టించారు. ఈ అంశానికి సంబంధించి బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కొన్ని అసెంబ్లీని కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిని కూడా సభానాయకుడిని కూడా కించపరిచారంటూ టీడీపీ ఆక్షేపిస్తుంది. ఈ అంశానికి సంబంధించి అధికార పక్షానికి చెందిన శాసనసభ్యుడు శ్రావణ్ కుమార్ తాడికొండ శాసనసభ్యుడు సభా హక్కుల నోటీసు ఇచ్చారు. సెక్షన్ 169 కింద సభా హక్కుల ప్రయోజనాలకు విరుద్ధంగా సభను కించపరిచే విధంగా, అదేవిధంగా నాయకుడిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి అసెంబ్లీ రౌడీ, అసెంబ్లీని చాలా తక్కువగా మాట్లాడారు, ఈయన మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి స్పీకర్కు ఆయన ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రివిలేజ్ నోటీసును మరి కాసేపట్లో సభలో స్పీకర్ చదివి వినిపిస్తారు. తర్వాత అతనికి నోటీసులు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఆ రోజు సభలో ముఖ్యమంత్రి ఏదైతే విభజన హామీలు ఏదైతే బ్లాక్ డేగా పాటించారో, నల్ల చక్కాల ద్వారా ఆ రోజు సభలో నిరసన అందరూ కూడా సభ్యులంతా నిరసన తెలుపుతున్నారు. కానీ ఆ రోజు ప్రత్యేక హోదా కావచ్చు, కేంద్రం విభజన హామీల అంశం గురించి సభలో చర్చకు వచ్చింది. ఆ చర్చ జరుపుకునే సమయంలో సభ్యులు కొంతమంది టీడీపీ మంత్రులు మాట్లాడుతున్న సమయంలో విష్ణుకుమార్ రాజు బీజేపీ అన్ని హామీలను నెరవేరుస్తుంది, అన్ని ఫండ్స్ కూడా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన నిధులు కూడా ఇస్తుంది, అయినా కూడా కృతజ్ఞతలు లేకుండా కావాలని విమర్శలు చేస్తున్నారని చెప్పిన సందర్భంలో ముఖ్యమంత్రి సభలోకి వస్తూనే తీవ్ర స్థాయిలో విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ రోజు సభలో ముఖ్యమంత్రి కూడా చాలా తీవ్ర స్వరంతో బీజేపీ నేతలను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తర్వాత రోజు జీవీఎల్ నరసింహారావు చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ల ద్వారా అసెంబ్లీని రౌడీజం చేసే వేదికగా పోల్చడం జరిగింది. ముఖ్యమంత్రిని రౌడీతో పోల్చారు. ఈ అన్ని అంశాలపై అధికార టీడీపీ చాలా తీవ్ర స్వరంతో నిరసన తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో సభా హక్కుల నోటీసును ఇవ్వాలని నిర్ణయించుకుంది. తాడికొండ శాసనసభ్యుడు శ్రావణ్ కుమార్ 169 సెక్షన్ కింద మరి కాసేపట్లో సభలో ఏదైతే ఈ సభా హక్కుల నోటీసును ఇవ్వబోతున్నారు, ఇప్పటికే అసెంబ్లీ కార్యదర్శికి ఇచ్చారు. సభలో స్పీకర్ దీన్ని చదివి వినిపిస్తున్నారు. ఏదైనా ఇక సభ మూడును బట్టి కూడా ఆయన మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అవసరమైతే ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా అధికార పార్టీ భావిస్తుంది. ఎందుకంటే చాలా కాలంగా కూడా శాసనసభను కించపరిచేలా, అదేవిధంగా ముఖ్యమంత్రిని కూడా కించపరిచేలా జీవీఎల్ నరసింహారావు పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదో ఒక ఆయన విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా అధికార పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఆయనకి ప్రివిలేజ్ నోటీసులు ఇవ్వాలని కూడా అధికార పార్టీ భావిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.